మహాశివుని కన్నీటి నుండి రుద్రాక్ష పుట్టిన కథ. పూర్వకాలంలో లోకంలో అధర్మం, అహంకారం, దుఃఖం విపరీతంగా పెరిగిపోయాయి. మనుషులు కామ క్రోధాలకు బానిసలై ధర్మ మార్గాన్ని విడిచిపోయారు. ఈ దుఃఖాన్ని చూసిన మహాశివుడు కైలాసంలో ధ్యానస్థితిలోకి వెళ్ళాడు. సహస్రాబ్దాల పాటు శివుడు లోకక్షేమం కోసం ధ్యానంలో లీనమయ్యాడు. అతని ధ్యానం అంత గంభీరమైనది. లోకంలోని ప్రతి జీవి బాధ అతని హృదయాన్ని తాకింది. ఆ సమయంలో శివుని నేత్రాల నుండి కన్నీటి బిందువులు భూమిపై పడ్డాయి. ఆ పవిత్ర కన్నీటి బిందువులు భూమిని తాకగానే రుద్రాక్షలుగా మారాయి. రుద్ర అంటే శివుడు, అక్ష అంటే కన్నీరు, రుద్రాక్ష అంటే శివుని కన్నీరు అని అర్థం. ఆ రుద్రాక్ష వృక్షాల ఫలాలే మనం ధరించే రుద్రాక్షమాలలు. దేవతలు, ఋషులు అడిగారు, ప్రభు, ఈ రుద్రాక్ష ఎందుకు ధరించాలి? అప్పుడు శివుడు ఇలా పలికాడు, నా కన్నీటితో పుట్టిన రుద్రాక్షను భక్తితో ధరించినవాడు పాప బంధనాల నుండి విముక్తి పొందుతాడు. అతని మనస్సు ప్రశాంతమవుతుంది, ఆత్మశక్తి పెరుగుతుంది, భయాలు దూరమవుతాయి. రుద్రాక్ష ధరించడం వల్ల జ్ఞాత, అజ్ఞాత పాపాలు క్షీణిస్తాయి. మనస్సులోని కలతలు, ఆందోళనలు తగ్గి ధ్యానానికి అనుకూలత పెరుగుతుంది. రుద్రాక్ష ధరించినవాడు శివుని సన్నిధిలో ఉన్నట్టే భావిస్తాడు. దుష్ట శక్తులను దూరం చేసి ఆధ్యాత్మిక శక్తిని కాపాడుతుంది. భక్తితో ధరించిన రుద్రాక్ష మోక్షానికి మార్గదర్శి అవుతుంది. శివపురాణంలో ఇట్లా చెప్పబడింది, రుద్రాక్ష ధారణం యస్తు కరోతి భక్తితో నరః సరుద్ర సమో భూత్వా మమ లోకం సగచ్చతి. భక్తితో రుద్రాక్షను ధరించినవాడు శివునితో సమానుడై శివుని లోకానికే చేరుతాడు. భక్తి భావంతో రుద్రాక్షను ధరించే మనిషి శివునితో సమానమైన స్థితిని పొందుతాడు మరియు చివరికి పరమేశ్వరుని లోకానికి చేరుకుంటాడు. రుద్రాక్షను కేవలం అలంకారంగా కాకుండా నిజమైన భక్తి శ్రద్ధలతో ధరించిన వారికి ఆ పరమేశ్వరుని కృప లభించి ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని పొంది శివుని సన్నిధినే చేరుతాడు.